సరే ఇప్పుడు ఆహ్, వార్ అనేది జరుగుతుంది. అమెరికా అండ్ ఇరాన్ అనే వార్ అనేది జరుగుతుంది. సో, దాని తర్వాత ఇప్పుడు గోల్డ్ ప్రైస్ అనేది హ్యూజ్ మళ్ళీ పెరుగుకుంటూ పోతుంది. 1,60,000 చేంజ్ ఉంది. సో, సిల్వర్ అయితే 2,84 సంథింగ్ చేంజ్ ఉంది. సో, ఇప్పుడు కొత్తగా ఇన్వెస్టర్స్ అనేది ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చంటారా? మళ్ళీ గోల్డ్ పెరుగుతుంది అనే ఒక అపోహతో వాళ్ళందరూ ఉన్నారు. సో, ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ టైమ్ అంటారా? గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ కరెక్ట్ టైమా అనే బదులు గోల్డ్‌ని మనము ఖచ్చితంగా ఇన్వెస్ట్‌మెంట్‌గా చూసుకుంటున్నామా? లేదా అవసరానికి ఉపయోగించుకోవాలని చెప్పి చూస్తున్నామా? అనేది మొట్టమొదట మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. సపోజ్ గోల్డ్‌ని మనం ఇన్వెస్ట్‌మెంట్‌గానే చూడాలి అనుకున్నప్పుడు సీ ఇంటర్నేషనల్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ రేట్స్ మాత్రమే ఈ యొక్క గోల్డ్ రేట్‌ని మనం ప్రభావితం చేస్తుంది. రీటైల్ వాల్యూ ఆఫ్ ది గోల్డ్ అనేది చాలా తక్కువ ప్రభావం. అంటే దాదాపు 15-20% మాత్రమే ఈ యొక్క రీటైల్ వాల్యుయేషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనము చూసుకుంటున్నప్పుడు మీరు మన ఇండియా పరంగా చూసుకుంటున్నప్పుడు మాఘమాసం అయిపోయింది. పాల్గొన మాసము ఆల్మోస్ట్ ఆల్ పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఎండింగ్‌కొచ్చింది. సో, నెక్స్ట్ 2 మంత్స్ అంటే వైశాఖ మాసంలో కొన్ని ముహూర్తాలు ఉంటే ఉండొచ్చు. ఆ తర్వాత బిగ్ ఈవెంట్స్ ఏంటంటే శ్రావణ మాసం వచ్చేంత వరకు కూడా ఇట్స్ ఏ లీన్ పీరియడ్ అన్నమాట. సో, అలాగే ఈ మధ్య చూసుకుంటున్నప్పుడు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూన్ 30th వరకు కూడా ఫస్ట్ క్వార్టర్ అవుతుంది కాబట్టి అది కూడా లీన్ పీరియడ్. ఎప్పుడు కూడా ఫస్ట్ క్వార్టర్‌లో నీకు అడ్జస్ట్‌మెంట్స్ ఉంటాయి. వెంటనే మనకు కొత్త బడ్జెట్ వచ్చిన తర్వాత గాని ఒక కంపెనీస్‌లో గాని ప్రాఫిటబిలిటీ అనేది ఫస్ట్ క్వార్టర్‌లో కొద్దిగా తక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా. సో, థర్డ్ అండ్ ఫోర్త్‌లోనే మొత్తం అంతా కూడా కాంపెన్సేషన్ చేయడానికి అవుతుంటుంది. సో, సెకండ్ క్వార్టర్ ఎండింగ్ నుంచి కొద్దిగా ప్రాఫిట్స్ అనేది అంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ గాని లేకపోతే ప్రాఫిట్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటాయి. సో, ఈ రకంగా మార్కెట్‌ని మనం అనలైజ్ చేసుకుంటున్నప్పుడు గోల్డ్ యొక్క ఇన్వెస్ట్‌మెంట్స్ ఇప్పుడు పెట్టుకున్నా సరే, ఇప్పుడు వార్ అని చెప్పేసి మనం ఇమ్మీడియేట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే ఏమవుతుందంటే, ఈ లీన్ పీరియడ్‌లో ఖచ్చితంగా స్టాగ్నేట్ అవ్వడానికి అవకాశం ఉంది. సో, ఖచ్చితంగా గోల్డ్ అనేది ఇప్పుడు ఒక స్ట్రాటజీ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా గోల్డ్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనే దాని నుంచి ఇంకా డీవియేట్ అవ్వలేదు. కాబట్టి గోల్డ్ అనేది పర్చేసింగ్‌లో డిమాండ్ అనేది కొంత క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఓకే. సో, కానీ మనం అనుకుంటున్నట్టు ఒకటేసారి ఈరోజు 1,70,000 ఉండేది వెంటనే 2,00,000కెళ్ళిపోయి మళ్ళా 2,20,000కెళ్ళిపోతా అనేటువంటి ఈ యొక్క ఫాస్ట్ థియరీ అనేది మాత్రం దీనికి ఈ యొక్క గోల్డ్ కమోడిటీకి వర్తించదు.